సో ఈ వీక్ మన టాప్ కామెంట్ అయితే మీకు తెలుసా? హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోజిన్ అఫీషియల్ వన్ నేమ్. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోజిన్ అఫీషియల్ వన్ నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ రోజు వీడియో ఏమి? ఈరోజు వీడియోనా? ఈరోజు వీడియో వచ్చేసి మదనపల్లిలో మళ్ళీ ఒక కొత్త ఎగ్జిబిషన్ అయితే వచ్చేసిందండి. అది ఎక్కడ, ఏమి, ఎప్పుడు ఓపెనింగ్, ఇంకా దాని ఎంట్రో ఏముంది, అవుట్రో ఏముంది, మొత్తం వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే కొద్దిగా డబ్బులు దాచిపెట్టుకోండి సుమా. అందరూ రంజాన్ షాపింగ్ చేస్తారు కదా, దాంట్లో కమిషన్లు కొట్టేసేయండి. ఎగ్జిబిషన్ అయితే చూసేయాలి కదా మదనపల్లిలో. అలా వస్తుందండి మన మదనపల్లిలో ఎగ్జిబిషన్స్ అయితే. అక్కడ అడ్రస్, ఎక్కడ ఎగ్జిబిషన్, ఏమి అనేసి వీడియోలో మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడైతే మేము ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయామండి. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మనం ఎక్కడ వెళ్ళబోతున్నాము? ఎగ్జిబిషన్ అండి. అక్కడికి వెళ్ళాక చెప్తాను నేను ఎగ్జిబిషన్ పేరు, ఎందుకంటే ఇప్పుడే చెప్పేస్తే మీరు చూడరు సుమా. ఎందుకంటే ఏం చేస్తారో తెలుసా, కొద్దిగా పేరు తెలుస్తానే చాలు, అడ్రస్ తెలిస్తే చాలు, స్కిప్ చేసేస్తారు మన వీడియో, నాకైతే తెలుసు. సో అందుకనేసి నేనైతే చెప్పాను. ఎగ్జిబిషన్ అయితే ఓ మై గాడ్ అండి, ఒక్కసారి కాదు మీరు ఎన్నిసార్లు అన్నా కానీ ఓ మై గాడ్. లాస్ట్ టైం అయితే మనకు లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ వచ్చింది కదా, సో నేను అదే హైలైట్ అనుకున్నా. అవును, అలాగే అనుకున్నాను నేనైతే. సో కాదండి, దానికి మించిన వచ్చింది ఇప్పుడు మన ఎగ్జిబిషన్ అయితే. ఓ మై గాడ్, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎగ్జిబిషన్ ఏమని తెలుసుకోవాలనుకుంటే గనా వీడియోలో అయితే తెలుస్తుంది ఎగ్జిబిషన్. సో నేను అప్డేట్ అయితే 2-3 డేస్కి ఒక్కొక్కసారి అయితే నేను ఇంకా 2-3 అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎగ్జిబిషన్ గురించి. ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్గా, అంత హ్యాపీగా, అంత బాగా ఉంటుందండి. ఫ్యామిలీతో అయితే చాలా బాగా అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఈసారి ఎగ్జిబిషన్ అయితే మనకు లాంగ్ టర్మ్ అండి. లాంగ్ టర్మ్ అంటే మనకు 90 డేస్ ఉండబోతుంది మన ఎగ్జిబిషన్. ఎందుకో తెలుసా? ఎందుకో అంటే ఇప్పుడు మనకు సమ్మర్ హాలిడేస్ తెలుసు కదా అందరికీ. రంజాన్ అవ్వగానే అందరికీ సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో అందరూ అయితే బాగా ఎంజాయ్ చేసేయచ్చు. మన ఎగ్జిబిషన్ అంటే వామ్మో అలా ఉంది అనుకోండి. అంటే అక్కడికి వెళ్తే ఏమి ఇంకా లేదండి, బట్ రెడీ అవుతుంది. అది రెడీ ఎలా అవుతుంది ఏమి అనేది మీరు వీడియోలోనే చూస్తేనే ఇంకటి నుంచి మీరు పాకెట్ మనీ అయితే దాచిపెట్టడం అయితే స్టార్ట్ చేసేస్తారు. నాకు తెలుసు ఎంతమంది అలా పాకెట్ మనీ దాచిపెడతారో నాకైతే తెలియజేయాలన్నమాట కామెంట్ ద్వారా. ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ ఉందండి ఈ ఎగ్జిబిషన్. సో మామూలుగా ఏ ఎగ్జిబిషన్లో వచ్చినా జాయింట్ వీల్ వస్తుంది, కొలంబస్ వస్తుంది, ఇంకా మనకు బ్రేక్ డాన్స్ వస్తుంది, అంతే కదా. ఇంకా ఏముంది, లైక్ చిన్న చిన్న పిల్లలకి కార్లు అంట, అవి డక్స్ అంట, అలాంటివి. ఇంకొకటి వచ్చేసి మనకు ఇంకో ఎగ్జిబిషన్లో వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అంట, అలాంటివి వస్తాయి. మామూలుగా దయ్యాల కోటలు కూడా వస్తాయి అనుకోండి. సో అదే హర్రర్ హౌస్ అలా కూడా కాదండి ఈసారి. అంటే చాలా ఇంట్రెస్టింగ్ అండి. నేను ఎగ్జిబిషన్ దగ్గర పోయిన తర్వాతే నేనైతే చెప్తానన్నమాట మీకు. సో చూడండి, మన ఎగ్జిబిషన్ అయితే వచ్చేసింది. నేనైతే లెఫ్ట్కి అయితే వెళ్ళిపోతున్నా. మన ఎగ్జిబిషన్ ఎక్కడో తెలుసా? టీపు సుల్తాన్ కాంప్లెక్స్ అండి, అంటే కదిరి రోడ్డు. ఇంతకుముందు మనకు డీజే ఎగ్జిబిషన్ ఎక్కడొచ్చిందో ఇది కూడా అక్కడే వచ్చింది మనకు. ప్లస్ ఏమంటే ఈసారి మనకు 90 డేస్ అండి. అప్పుడు అదైతే మనకు జస్ట్ 40 డేస్ ఉండేది, ఇప్పుడైతే ఇది 90 డేస్ అండి. మనకు తెలియక ఇది ఏదో బాగాలేదు అనేసి నేనేమనుకున్నా, చిన్న ఎగ్జిబిషన్ ఎందుకబ్బా ఇంత చిన్న ఎగ్జిబిషన్ వేశారు మదనపల్లిలో ఈసారి. మామూలుగా చిన్న ఎగ్జిబిషన్ అంటే మనకు అటు సైడ్ వస్తుంది, రామారావు కాలనీ సైడ్. ఇదేంది ఇంత చిన్నగా ఉంది అనేసి అక్కడ చూస్తుంటే నాకేం కనిపించలేదు. అవి ఏమి జస్ట్ అవి బ్రేక్ డాన్స్ అంట, ఇంకా జాయింట్ వీల్ అంట, అలాంటివే ఉన్నాయి. అవన్నీ ఏమంతా నాకు బాగా లేదనిపిస్తుంది. వీడియో చెయ్యాలా వద్దా అండి అంటే, ఏదో చూద్దాము, నువ్వు వీడియో అయితే షూట్ చేస్తూ ఉండు అనేసి మా ఆయన అయితే అన్నారు. కానీ నేనైతే వీడియో రౌండ్గా తిరిగేసాను. చూడండి, పిచ్చిదానిలాగా తిరిగేసాను. మొత్తం పిచ్చిదానిలాగా అయితే తిరిగేసి వీడియో చూస్తే నాకైతే ఏది నచ్చలేదండి అనేసి, నాకు ఏమి తెలియక నేనేం చేశాను, వెహికల్ అయితే పక్కన పెట్టేసి వెళ్ళి అక్కడ బ్రేక్ డాన్స్వి, అవి బ్రేక్ డాన్స్ మనకు కూర్చోవడానికి అవి చైర్స్ వస్తాయి కదా, అవి వాళ్ళు అక్కడ 1 by 1 అయితే పెట్టింటే అక్కడ లైన్గా దాన్ని వెళ్ళి షూట్ చేశానండి. ఎందుకు, ఏముందిలే ఎగ్జిబిషన్ వచ్చాం కదా, ఎలాగో వీడియో చెయ్యాలి, మనకు వీడియోకి వచ్చామనేసి చూడండి దాన్ని షూట్ చేస్తున్నానండి. నాకు అదేమంటారు, అది పిచ్చి కాకపోతే మరి ఎందుకు అబ్బాయి ఇది ఇలా వచ్చింది అనేసి చూపిస్తున్నాను. చూడండి, నా మొగం పైన అస్సలు ఎక్స్ప్రెషన్ లేదు హ్యాపీనెస్గా. ఇంకా అక్కడ పిల్లలు అయితే క్రికెట్ ఆడుతున్నారు. పోనీ అదన్నా చూపించేయండి వీడియో కోసము. నేను మ్యూట్ చేసి ఎలాగో వాయిస్ ఓవర్ అయితే చేసేస్తారు కదా, ఆ పిల్లల్ని కూడా చూపించేయండి అన్నాను మా ఆయనకి అయితే. మా ఆయన రౌండ్గా వీడియో తీసేశారు. మళ్ళీ మేమైతే ముందుకు వెళ్ళాము. ముందుకు వెళ్ళిన తర్వాత అయితే ఆ అన్నగారికి మా ఆయన అయితే అడిగారనమాట,
ఏం నా ఎగ్జిబిషన్ ఎప్పటి నుంచి ఓపెన్, ఎలా ఏమి అనేసి అయితే ఆయన అడిగారు. చూడండి, నేనైతే ఆ పిల్లలు ఆడుతుంటే షూట్ చేపించారనమాట. సో ఎలాగో అలా వీడియో అయితే కావాలి. ఇంకా మనకు ఎగ్జిబిషన్ అయితే మదనపల్లికి మామూలుగా వచ్చేది ఏదైనా కానీ స్పెషలే అనిపిస్తుంది మనకు ఎగ్జిబిషన్ అని నేనైతే వచ్చానండి. ఇంకా ఏమీ వీడియో అంత బాగోదులేదండి, నాకైతే ఇంట్రెస్ట్ లేదు, వేరేది ఏమన్నా కాన్సెప్ట్ తీసుకుందామా అని మా ఆయనకైతే చెప్పాను. ఈయన ఏమన్నారంటే అసలు కథ ఇక్కడ ఉందండి, ఇక్కడ ఈ గ్రీన్ కటన్స్ అన్ని కట్టేశారు కదా, దాని లోపలైతే అసలు కథ ఉంది, మనకే తెలియదు అది అసలు కథ ఆడే ఉంది. మనం వెళ్ళిపోదామా అనుకొని మళ్ళీ ఈయన ఏం చేశారు, లెఫ్ట్కి అయితే వెళ్ళారు. ఉండు ఒకసారి డేట్ అన్నా కనుక్కుందాం మనము ఎప్పుడు ఏమి అనేసి. 25th అని వేరే వాళ్ళు చెప్పారు నాకు, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం ముందు అనేసి వెళ్ళామన్నమాట. వెళ్ళితే మా ఆయన అయితే ఆయనకి మా పలకరిస్తూ ఉంటే నేను మళ్ళా సెల్ఫిష్ దానిలాగా ఏం చేశాను, ఎంట్రోకి దానికి వీడియో తీసుకుంటున్నా ఏదో అనుకొని నేనైతే ఏంది బా చేప నోట్లో నుంచి వెళ్ళిపోవాలా లోపలికి, అంతేనా ఇంకేముంది ఇక్కడ స్పెషల్ అనేసి నేనైతే అనుకుంటూ ఉంటే ఆ అన్న అయితే మమ్మల్ని షాక్ ఇచ్చేసాడండి. బాబోయ్ ఏం షాక్ ఇచ్చాడో తెలుసా మీకు? అక్కడ మనకు బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బోర్డ్స్ వచ్చేసి మామూలు బోర్డ్స్ కాదండి, రియల్గా అక్కడ ఉండేది రియల్గా జరగబోతుంది అనమాట ఈ వీడియోలో. అంటే ఏమంటే చెప్పేస్తున్నానండి, ఏకేఎస్ జలకన్య ఎగ్జిబిషన్ అండి మన మదనపల్లికి అయితే ఈసారి వచ్చింది. మొత్తం 90 days అండి. సమ్మర్ హాలిడేస్కి అయితే ఎక్కడికి వెళ్ళకండి, వీక్లీ వన్స్ టైం అయితే వెళ్ళేసి వచ్చేసేయండి. ఎందుకంటే జలకన్యలు వస్తున్నారండి ఈ ఎగ్జిబిషన్లో మనకి. అవునండి, బెంగళూరు నుంచి ఏమో పిలిపిస్తున్నారు అనుకున్నా నేను, అన్న చెప్పారు. లైక్ మనకు అంత కన్ఫామ్ లేదు, కానీ 5 మందో ఏమో వస్తున్నారంట జలకన్యలు. వాళ్ళ కోసం అయితే వాళ్ళు గ్యాస్ పెట్టడం, ఇంకా వాళ్ళకు అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే చేశారనమాట. చాలా బాగా చేశారు. నేను లోపలికి వెళ్ళి అవి అరేంజ్మెంట్స్ కూడా ఒకసారి అయితే వీడియో తీశాను. అన్నగారే మళ్ళీ చెప్పారు, ఇది మామూలు కాదండి, మా బడే పెద్దగా ఉంటుంది. అంటే మనకు యూట్యూబ్ ఉంది, మనం యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము, మేము ఇంతకు ముందు కూడా డీజే ఎగ్జిబిషన్ వీడియో కూడా చేసి పెట్టాము అంటే ఆ అన్నగారు ఓ అలాగా అయితే వెళ్ళండి, లోపలికి వెళ్ళి చూడండి, మొత్తం షూట్ చేసుకోండి అనేసి మనకైతే అన్నగారు దగ్గరగా ఉండి వీడియో అయితే షూట్ చేపించారు. చాలా బాగా అయితే ఉందండి ఎగ్జిబిషన్, ఎవ్వరు అస్సలు మిస్ కాకండి. ఈ మంత్ అండి, అంటే March 25th 23rd నుంచి అనుకుంటున్నారంట, కానీ వర్క్ అయితే ప్రోగ్రెస్లో ఉంది కదా. ఇంకా మనం వర్క్ ప్రోగ్రెస్ అయిపోయేంత వరకు నేనైతే ఖచ్చితంగా మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. అలాగే ఇప్పుడైతే ఎగ్జామ్స్ ప్లస్ రంజాన్ అయిన తర్వాతే వెళ్ళగలరు ఎవరైనా కానీ. రంజాన్ అలా అవుతుందో లేదో, అలా ఉగాది వచ్చేస్తుంది, ఒక్కరోజు ముందే ఉగాది తర్వాత రంజాన్ వచ్చేస్తుంది, రంజాన్ తర్వాత హాలిడేస్ వచ్చేస్తాయి. సో ఇవన్నీ మనం దాటుకుంటూ వెళ్ళి మనము ఏకేఎస్ జలకన్యల ఎగ్జిబిషన్ అయితే చూసేద్దాం. నేను ప్రతి వీడియోలో ఒక పాట పాడేదాన్ని, ఎంతమంది గమనించారు? సాహసమే చెయ్యారడింబక అనేసి నేను ఒక పాట పాడేది. ఆ పాటలో ఉంటాయి చూడండి జలకన్యలు. నాగార్జున గారు ఆ పాటలో అయితే జలకన్యల దగ్గరికి అయితే వెళ్ళి వాళ్ళని టచ్ చేయడము, ఆ గ్లాసెస్ పైన చూసి చేస్తారు కదా. సో అలా ఉంటుందండి ఈసారి మన ఎగ్జిబిషన్ అయితే, ఏకేఎస్ జలకన్య ఎగ్జిబిషన్ అయితే. సో చాలా అంటే చాలా బాగుంటుంది. మనం లోపలికి వెళ్ళి అదే వాళ్ళకు పెడతారు కదా, ఇంకా వాటర్లో పెట్టడం ఎలా ఏమి అనేసి, అవి గాజు అండి అవన్నీ, అంటే మిరర్స్ అన్నీ లోపల రెడీ చేసి పెట్టారు వాళ్ళు. ఒక్కొక్కటి అయితే రెడీ అవుతుంది. అందరు ఇంకా నాకు తెలిసి జాయింట్ వీలు అది ఇది మొత్తం వీళ్ళకే చూసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏమంటే నాకు తెలిసి టికెట్ ఎంట్రీ వచ్చేసి ఎక్స్పెన్సివ్ ఉండబోతుంది, వాళ్ళు ఇంకా మెన్షన్ చెయ్యలేదు మనకు. లాస్ట్ టైం వచ్చేసి మనకు 70 రూపీస్ ఉన్నింది, ఇప్పుడు వచ్చేసి మనకు ఇంకా ఎక్కువే ఉండొచ్చు అనుకుంటున్నా, నేనైతే అనుకుంటున్నా. బట్ నాకైతే తెలియదు, ఇంకా వాళ్ళు చెప్పలేదు, ఇంకా డేట్ అయితే ఫిక్స్ అవ్వలేదమ్మా. 23 అనుకుంటున్నాం మేము, బట్ కానీ 90 days అయితే గ్యారంటీ అన్నారు. ఎంతమంది వెళ్తారో, నాకు ఈ వీడియో చూసి ఎంతమంది వెళ్తారో నాకైతే కామెంట్ పెట్టాలండి ప్రతి వీడియోకి. ఇది ఫస్ట్ అప్డేట్ అయితే నేను ఇవ్వబోతున్నాను. సో షూట్ కూడా చేయడం జరిగింది, అలాగే మనం వీడియో మొత్తము అది రౌండ్గా తిరిగేసి వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. అక్కడ చూడండి, నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే ఫొటోస్ కూడా తీసుకున్నాను అక్కడ. మామూలుగా ఇప్పుడు ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యాక ఎవరైనా వెళ్తారు, నేను వెళ్తాను, మీరు వెళ్తారు, అందరూ వెళ్తారు, కానీ నేనైతే ఇవైతే చూడండి, ఇవేమో ట్యాంకిల్ లాగా ఉన్నాయి, దీంట్లోకి అయితే వాటర్ వేస్తారు అనుకుంటాను నేనైతే. ఇవి వచ్చేసి వాళ్ళకు ఆక్సిజన్ కోసం అండి. ఇవి ఇప్పుడు వస్తారు కదా మనకు జలకన్యలు, సో జలకన్యలకి అయితే చూడాలి కదా మనము. చూడండి, నాకు మాటలు కూడా తడబడిపోతున్నాయండి, ఎగ్జైట్మెంట్ అలా ఉంది. మీరు చూస్తారో లేదు, నేను ఫస్ట్ చూసేయాలి ఎగ్జిబిషన్ అని ఎగ్జైట్మెంట్ ఉంది. వాళ్ళ కోసం ఆక్సిజన్స్ అవన్నీ తయారు చేస్తున్నారు. మనకు వచ్చేసి వాళ్ళు ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన 5 అంటే ఇప్పుడు మనకు 5కి అయితే స్టార్ట్ అయిపోతుంది, 10కి అయితే క్లోజ్ అవుతుంది. అంతవరకు వాళ్ళు
నీళ్ళలోనే ఉండడం జరుగుతుందండి. సో మనము వెళ్ళినప్పుడు అయితే చాలా బాగా వాళ్ళకైతే వాళ్ళు మనకి సంతోషపరచడానికి అయితే వాళ్ళు ఎంత కష్టపడతారు చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క 5 గంటల సేపు అయితే నీళ్ళలో ఉండడం జరుగుతుంది వాళ్ళు జలకన్యలు. చూద్దాం రియల్ గా అయితే ఎంతమంది చూసింటారు, అస్సలు చూడం కదా. ఇప్పుడైతే ఇలా చూసేయండి. ఎక్కడైనా చూడాలంటే లండన్ కో లేదంటే ఏ బ్యాంకాక్ కో వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు బ్యాంకాక్ కి వెళ్ళి చూడాలి జలకన్యలు ఉంటాయి అనేసి మన మదనపల్లికే వచ్చేస్తున్నాయండి. మన మదనపల్లి తోటి అలా ఉంటుంది. మరి చూడండి మదనపల్లి అంటే ఏమనుకున్నా మాట వరుసకేనండి పల్లి, అదేదో లాస్ట్ లో వచ్చేసింది అనుకోండి, పల్లి వదిలేసేయండి దాన్ని. మన మదనపల్లి అంటే హైటెక్ సిటీ అనుకోండి. నాకు తెలిసి లండన్ బ్రిడ్జ్ వచ్చి వెళ్ళిపోయింది కదా. సో లండన్ బ్రిడ్జ్ మించి ఇంకా మనకు ఇలా వచ్చేసిందండి జలకన్యల ఎగ్జిబిషన్. అసలు ఎగ్జిబిషన్ అంటే ఏంది, చిన్నపిల్లలు వెళ్ళడం, ఉయ్యాలూపుకోవడం, జైంట్ వీల్ లో కూర్చోవడం, కొలంబస్ లో కూర్చొని అరచేయడం, జైంట్ వీల్ లో కూర్చొని ఆ ఊ అని కేకలు వేయడం, అలా కాదండి ఎగ్జిబిషన్. ఇప్పుడు అంతా డిఫరెంట్ అండి, అప్డేట్ అయిపోయారు అందరు జనాలు. కాకపోతే మన మదనపల్లిలో ఎక్కువ అప్డేట్ అయిపోయారనమాట. సో ఈ వీక్ మన టాప్ కామెంటర్ అయితే మీకు తెలుసా? నాకు తెలుసండి. ఎవరండి? అమరుల్లా గారండి, నెల్లూరు నుంచి. ఓకే, సో అమరుల్లా గారి పేరైతే నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో చూడండి 2-3 days లోనే మళ్ళీ టాప్ కామెంటర్ పేరు అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ టాప్ కామెంటర్ కావాలంటే త్వరగా కామెంట్ చేసేయండి. ఓకే, సో చూశారు కదా మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.